ఒక కష్టం రాగానే పూర్వం జరిగిన కష్టాలన్నీ గుదిగుచ్చి చెప్పుకుని ఎవరు నిన్ను గుర్తు చేసుకోమన్నాడు? ఇవన్నీ మనం చేసే పని ఇదే. దానికి ఎప్పుడో 6 నెలల క్రితం జరిగింది, 6 ఏళ్ల క్రితం జరిగింది, చిన్నప్పుడు ఎప్పుడో రోడ్డు మీద పడిపోయింది, మొదటి నుంచి ఇలాగే అవుతున్నా ఏమిటో నాకు పెద్ద గాయాలు. పెద్ద గాయం కాదు, ఇది చిన్న గాయం. ఎందుకు లెక్కట్టేస్తున్నావు వరుసగా? శుభాలు కానీ అశుభాలు కానీ పరంపరగా ఎప్పుడూ రావండి, లెక్క పెట్టకూడదు. అలాగా శుభాలు లెక్క పెట్టుకున్నా పర్వాలేదు, అప్పుడు కూడా ప్రమాదమే, గర్వం వచ్చేస్తుంది. మొదటి నుంచి అసలు మనకి ఓటమే ఎరుగం అనుకున్న వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో మొత్తం దెబ్బ అయ్యారండి చాలామంది. ఇక్కడ అసలు నేను ఎప్పుడు గెలవను అనుకున్నవాడిని గెలిపించారు, ఆ ఉదాహరణలు కూడా ఉన్నాయి. అసలు మన మొహానికి ఎవడో ఓటేయడు అనుకున్నవాడికి బాగా ఓట్లేసి గెలిపించారు. వాడే ఆశ్చర్యపోయాడు, నాకు ఇన్ని ఓట్లు వచ్చేయండి అంతే. అది వాడి జాతకం, ఇది వీడి జాతకం, ఎవడో చెప్తాడు దానికి? అంత నిరాశ పనికిరాదు. అందుకే చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా, కాస్త ఓపికగా ఆలోచించండి, అన్నీ బాగుంటాయి అన్నాడు.